దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సరుస్తుంది. దేవుని యొక్క మాట గనక మనము ఆలకించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలు గనక మనం అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆస్వాదిస్తాడు. ఈ దినాల్లో అనేక మంది అనుకుంటారు, అయ్యో నేను ఎంత కష్టపడి పని చేస్తున్నానే, నా యొక్క కష్టార్జితము వృధా అయిపోతుందే, అయ్యో నేను కష్టపడినటువంటి ఈ ధనమంతా కూడా చిల్లు సంచులు వేసినటువంటిదిగా అయిపోతుందే, నాకేమీ మిగలట్లేదే, గొర్రెకి బెత్తుడు తోకే అన్నట్టుగానే ఉంటుంది అని అనుకుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము తేటగా ఆయన మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయంలో చూస్తే 5వ వచనంలో, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల. మనము దేవుని యొక్క మాట వినటానికి ఈ దినాల్లో అనేక మంది వినసొంపుగా ఉండరు. అనేక మంది మనం చూస్తూ ఉంటాము, మనం మాట్లాడితే ఎదుటివాడు వినాలి అని అనుకుంటాము. కానీ ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో దాంట్లోంచి మనం తీసుకుని ఆ విధంగా ప్రవర్తించాలని ఆలోచించం అనేక సార్లు. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఆయన యొక్క ఆజ్ఞలు గనక మనం జాగ్రత్తగా విని ఎడల పాటించినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మీలో బేదలు ఉండరు. దేవుడు మాట్లాడుతున్నాడండి. మనం ఎందుకు ఆ దరిద్రాన్ని, ఆ బేదరికాన్ని మనం అనుభవించాలి? దేవుడు వాగ్దానం చేసినట్లయితే వాగ్దానం నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు కదా. నా మాట వినినట్లయితే, మనం కష్టపడి పని చేస్తే, నెల రోజులు కష్టపడి పని చేస్తే మన జీతం ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. మన యొక్క హృదయాన్ని, మనస్సుని, మన శరీరాన్ని కొల్లబడుచుకోవాలి. ఎవడో కూడా ఇంట్లో పెట్టేసి జీతం ఇవ్వడు కదా. నిద్రాహారాలు మాని రాత్రనక పగలనక పనులు చేస్తూనే ఉంటాం. ఆ ధనము కోసం మన యొక్క పరిస్థితిని మార్చుకుంటానికి మన జీవనార్థమై. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా ఆజ్ఞలు కనుక వినినట్లయితే, జాగ్రత్తగా మీరు వాటిని మీరు పాటించినట్లయితే మీలో బేదలు ఉండరు. వింటే దేవుడు దారిద్ర్యాన్ని తీసేస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం నమ్మలేమండి, ఇవి నమ్మలేనటువంటి నిజాలు ఇవి. ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే మీలో బేదలు ఉండరు. ఏలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జన్మలకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయు అని అంటున్నాడు. అనేక మంది ఈ దినాల్లో అప్పులు చేసి అందులో కూరుకుపోయి వారికి వారే బలమరణం చేసుకున్నారంటే సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎందుకు? దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క మార్గంలో వారు నడకుండా. నువ్వు దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని నువ్వు జాగ్రత్తగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు అనేక మందికి నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు, కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అయ్యో నేను దేవునికి దగ్గరగానే ఉంటున్నాను, అయినా సరే నాలో ఈ సమస్యలేంటి, ఈ అప్పులేంటి అని అనుకుంటున్నారేమో. ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, ఏలియా గారు చనిపోయిన తర్వాత తన యొక్క ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి సేవకుడైనటువంటి ఏలియా గారు ఏ విధంగా అయితే రోషము కలిగి ఆయన పని చేసి ఉన్నాడో, ఇదిగో ఏలియా గారు కూడా దేవుని యొక్క పనిలో అదే విధంగా నిమగ్నమైపోయి ఉన్నాడు. అనేక మందిని సేవకులుగా ఆయన తర్ఫీదు చేశాడు. నిజంగా చెప్పాలంటే ఏలియా గారు 3 చోట్ల శిష్యులకి తర్ఫీదు చేసినటువంటి పాఠశాలను ఆయన పెట్టాడంటే, బేతేలులో పెట్టాడు, గిల్గానులో పెట్టాడు, ఎరికోలో పెట్టాడు. బేతేలులో ఎందుకు పెట్టాడు ఆయన? బేతేలులో ఇదిగో ఆ యొక్క యెరోబోము కూడా ఆ దూడను చేసి వీరందరూ కూడా మరలా వెళ్ళిపోయి ఆ యెరూషలేములో వీరు స్థిరపడిపోతారేమో అనే ఉద్దేశంతో దూడను చేసి ఇదే దేవుడు పూజించుకోండి అన్నాడు. దేవుని యొక్క స్థలంలో ఎక్కడైతే పాడైపోయిందో మరలా దేవుడు అక్కడ నుండే కట్టేటువంటి వాడు. నీ స్థితి నువ్వు ఎక్కడైతే కనుక పడిపోయో మరలా అక్కడే నిన్ను గణపరిచేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఎలీషా గారు ఒక శిష్యుడైనటువంటి 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దోసుడినైన నా పెనిమిటి చనిపోయెను,
అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండినని నీకు తెలిసి ఉన్నది. చూడండి, ప్రవక్తల శిష్యులలో ఒకడైనటువంటి ఇదిగో నీ సేవకుడు. అవునండి, మనము దేవుని యొక్క పని చేసేవారిగా ఉండాలి. మనం సేవకులుగా ఉండాలి కానీ, పని చేసేవారుగా ఉండాలి కానీ, పని చేయించుకునేవారుగా మనం ఉండకూడదు. ప్రభువేరు అన్నారు కదా, నేను సేవ చేయటానికి వచ్చాను కానీ సేవ చేయించుకుంటానికి నేను రాలేదన్నాడు. ఇదేనా నువ్వు నీ పేదరికం పోవాలంటే, నువ్వు అనేక మందికి అప్పిచ్చేవాడిగా ఉండాలంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి. ఇదిగో నీ సేవకుడైనటువంటి ఆమె ఇలాగంటుంది, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. మొట్టమొదటిగా ఏమంటుంది, నా భర్త చనిపోయాడు అని అంటుందా? నీ దాసుడైనటువంటి నా పెనిమిటి చనిపోయాడు. భక్తిపరుడు. ఎందుకంటే ఆ దినాల్లో క్షామం ఉన్నది. నిజంగా దేవుని యొక్క పరిచర్య నిమిత్తము, పని నిమిత్తం ఒకవేళ అప్పు చేశాడేమో, యవ్వన కాలంలోనే మరణించాడు. మరణిస్తే ఇదిగో నీకు తెలిసే ఉన్నది, ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటికే వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఎందుకంటే ఆ దినాల్లో వీరందరూ కూడా ధర్మశాస్త్రం కింద ఉన్నారు కనుక ఆ పిల్లల్ని కనుక తీసుకుని వెళ్ళిపోతే 6 సంవత్సరాలు వారు బానిసలుగానే ఉండాలి, అక్కడ పనిచేయాలి. 7వ సంవత్సరాన్ని వారు విడుదల పొందుకుంటారు. పాపం తల్లి, భర్త లేడు, బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళిపోతే తను ఎలా జీవించగలదు, ఏ విధంగా బ్రతకగలదు? కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆ సేవకుడు పేరు కూడా రాయబడలేదు, ఆ సేవకురాలు పేరు కూడా రాయబడలేదు. కానీ వారి యొక్క పరిస్థితి, వారి యొక్క అవస్థత ఏంటో, వారి సమస్య ఏంటో పరిశుద్ధాత్ముడు రాయిపించాడు జీవగ్రంథంలో. ఈ దినాన్న మనము నిజంగా దేవునికి దగ్గరగా, దేవుని యొక్క పనిలో మనం నిజంగా స్వార్థము లేకుండా నిస్వార్థంగా మనం జీవించగలుగుతున్నామా? ఇదిగో నీ దాసుడైనట్టు నా పెనిమిటి చనిపోయాడు, అప్పులవాడు వచ్చాడు, నా 2 పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతానన్నప్పుడు ఎలీషా, నేనేం చేయలను, నీ కొరకు నేనేం చెయ్యాలి అని అన్నప్పుడు, తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమని. అందుకు ఆమె, నీ దాసులు అది తప్ప మరేమియో లేదని. ఏమున్నదంట, నా ఇంటిలో నూనె కొండ తప్ప ఇంకేమీ లేదంట. ప్రియ సోదరుడా, ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా నీకు కూడా ఏదో ఒక వస్తువు ఉందేమో, ఏదో ఆహార పదార్థం ఉందేమో, నీ ఇంట్లో కూడా ఆ నూనె ఉన్నదేమో, కొంచెం నూనె, కొంచెమే పిండే ఉన్నదేమో. నిజంగా నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు నువ్వేది కూడా ఆశించకుండా, ఇదిగో వారు నిజంగా ఎలీషా గారు చెప్పారు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పాత్రలన్నీ కూడా ఖాళీ పాత్రలు తీసుకొని వచ్చి తలుపు వేసి ప్రార్థన చేసి, ఇదిగో మీరు వెయ్యింది అన్నప్పుడు నిజంగా ఆ కొండలన్నీ కూడా నిండిపోయాయండి. ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు అంటున్నారు, ఇదిగో ఈ నూనె నమ్ముకొని అతని యొక్క అప్పు కట్టి మిగిలింది మీరు జీవనార్థమై మీరు బ్రతకండి అన్నాడు. ప్రియ సోదరుడా, దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదండి. దేవుడి యొక్క మాట వినినట్లయితే, ఇదిగో తన దాసుడు, తన సేవకుడు, ఇదిగో తన ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి యొక్క మాట విన్నారు. వారి యొక్క అప్పులు పోవటమే కాదు, వారు తినటానికి, జీవించడానికి కూడా దేవుడు ఏర్పాటు చేసాడంటే ఇవన్నీ కూడా ఏదో మామూలుగా యాదృచ్ఛికంగా ఏదో జరిగిపోవటం అని కాదు. వారు దేవునిలో ఉన్నటువంటి భయము, భక్తి. నువ్వు భయం ఉంటే సరిపోదు, భక్తి ఉంటే సరిపోదు. దేవుని యొక్క మాటను కనుక నువ్వు ఆలకించినట్లయితే, ఆజ్ఞలు కనుక నువ్వు అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే దేవునికి ఇష్టంగా జీవించాలి. ఎందుకంటే ఆ యంగర్ రిచ్ రోలర్ కూడా, నేను నిత్యరాజ్యం చేరాలంటే నీకు తెలియదా, ఇదిగో 10 ఆజ్ఞలు పాటించాలి అన్నాడు దేవుడు ప్రభువారు. నా బాలి నుండి అన్నాడు, అయితే నీలేదో కదువుగా ఉంది అన్నాడు. ప్రియ సోదరుడా, మన మాట వింటమే కాదు, అనుసరించి మనం నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కదా, మన క్రియలు కనుక సరిగ్గా లేకపోతే, నువ్వు వాక్యాన్ని వింటున్నావు కానీ అనుసరించకపోతే, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నేనే నా జీవితం సరిగ్గా లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. అంటే మనము క్రియలు దేవునికి సరైనవిగా ఉండేటట్టుగా మనం చేసినట్లయితే, ఈ దినాన నీకు ఏ అప్పు ఉందో, ఏ సమస్య ఉందో, నీ పరిస్థితి ఏంటో దేవుడు మార్చగలడు. దేవునికి మాత్రమే సమస్తమును సాధ్యము. అయితే అది జరిగిపోవాలంటే ఏదో ప్రార్థన చేసుకొని నువ్వు కన్నీరు విడిచేసినంత మాత్రాన అయిపోయేది కాదు. దేవునికి కనుక నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే, నీ హృదయాన్ని నువ్వు సమర్పించుకున్నట్లయితే, ఇదిగో నీ దాసుడైనటువంటి నా పెనిమిటి చనిపోయాడు. దేవునిలో ఎంతగానో, ఎందుకంటే ప్రవక్త
ప్రవక్తలలో శిష్యులు వీరు. ప్రవక్తల కింద తర్ఫీదు చేస్తున్నాడు ఎలీషా గారు. ప్రియ సోదరా, ఈ దినాన నీ బిడ్డలు నువ్వు ఆ విధంగా నువ్వు చేయగలుగుతున్నావా? నిన్ను నీవు దేవునిలో ఆ ఉదక స్నానం చేయగలుగుతున్నావా వాక్యముతోటి? లేకపోయినట్లయితే గనక దేవుని యొక్క వాక్యం సెలవుతుంది, నా మాట వినకుండా దేవుడే మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో ఈ ప్రజలు నన్ను నోటితోటి తమ పెదవులతోటే నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి యొక్క హృదయములు నాకు చాలా దూరంగా ఉన్నాయి. ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మన హృదయములు దేవునికి దగ్గరగా ఉన్నాయా? లేకపోతే మన ముఖస్తుతి పెదవులతోటి మనం దేవుని ఆరాధిస్తున్నామేమో, లేకపోతే కపటమైనటువంటి మనసు కలిగి మనం జీవిస్తున్నామేమో. ఈ సేవకురాలు చూసుకున్నట్లయితే తన భర్తను కోల్పోయింది, తన పెనిమిటిని కోల్పోయింది, కానీ భయపడలేదు. కానీ తన సేవకుడైనటువంటి ఇదిగో ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఇదిగో నా ఏలినవాడా, నీ దాసుడు చనిపోయాడు. ఎందుకనంటే ఎలీషా గారికి తెలుసు ఆ దినాల్లో వారు ఎటువంటి పరిచర్య చేశారో, ఏ విధంగా దేవునిలోనికి ముందుకు కొనసాగారో. ఈ దినాన్న నీవు నేను కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఆ సేవను పరిచర్యను మనం చేయగలుగుతున్నామా? లేకపోతే మనుషుల్ని మెప్పించటానికి, మనుషుల యొక్క మన్నలను పొందటానికే మనం పరిచర్య చేస్తున్నామేమో. నువ్వు ఆ విధంగా చేస్తే నువ్వెంత సంపాదించినా సరే చిల్లు సంచులు వేసినట్టుగా ఉంటుంది. దేవుని యొక్క మాట వినకుండా నేను వినట్టుగా నువ్వు ఉండినట్లయితే ఎంతకాలం సరే నువ్వు బేదవాడిగానే ఉంటావు. ఎందుకంటే యోసేపు గారిని చూడండి, ఏ స్థితిలో నుంచి దేవుడు ఐగుప్తు దేశంలో ఒక తర్వాత ప్రధానిగా పెట్టాడంటే సమస్తమును కూడా ఆయన చేతిలో ఉన్నది. ఆ యొక్క యోసేపు గారు అన్నదమ్ములు ఆయన గుంటలో పడవేసినప్పుడు కేకలు వేస్తుంటే వారు వినకుండా విందు చేస్తున్నారు, వారు సంతోషంగా అన్నం తింటున్నారు. కానీ యోసేపు గారు గుంట నుండి కేకలు వేస్తున్నాడు, ఆహారం లేదు, కానీ అనేక మందికి ఆహారం పెట్టేవాడిగా చేశాడు కదా. దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఈ సమయంలో. దేవుని యొక్క మాట కనుక నువ్వు శ్రద్ధగా విని ఆలకించి ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే, ఆజ్ఞలను పాటించినట్లయితే, నీ హృదయాన్ని దేవునికి నువ్వు సమర్పించుకుంటామంటే మన హృదయాన్ని శుద్ధీకరించుకొని ఎటువంటి కల్మషము లేకుండా పాపాన్ని విడిచిపెట్టి మనం నడుచుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీలో ఎవరు బేదలు ఉండరు, మీరు అప్పు ఇచ్చేవారుగానే ఉంటారు, కానీ అప్పు తీసుకువానుగా మీరు ఉండరు అంటే దేవుడు ఆయన అంటున్నాడు కదా, మిమ్మల్ని నేను తలగా చేస్తాను కానీ తోకగా ఎన్నడూ చేయడు. అవును ప్రియ సోదరులారా, ఒకవేళ మన భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, లేకపోతే బిడ్డలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లిదండ్రుల్లోనే నా పెద్ద కుమారుడు లేకపోతే చిన్న కుమారుడు అని వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటారు, కానీ మన దేవుడు పక్షపాతి కాదు. కనుక మనందరము కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఆయన మాటలను శ్రద్ధగా జాగ్రత్తగా ఆయన వెతికేవారుగా మనం జీవిద్దాము. ఇదిగో ఈ యొక్క ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నిజంగా తన పెనిమిటిని కోల్పోయింది, అప్పులు పాలైపోయారు. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నూనె కుండలు మరి పోసినప్పుడు అన్ని కుండలు కూడా నిండినప్పుడు ఇదిగో వెళ్ళి ఆ నూనె నమ్ముకుని మీ అప్పు తీర్చండి, మీ యొక్క మిగిలిన దాంతో మీ జీవనాన్ని జీవించడం. ఈ దినాన్ని కూడా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యములు, నూతన కార్యములు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ పాసలకు మేము వచ్చినాం దేవా. ఇదిగో తండ్రి, ప్రవక్తల శిష్యులో అనేటువంటి ఒక శిష్యుడు చనిపోయినప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు, అప్పులు వాడు వచ్చి తన 2 కుమారులు కూడా తీసుకెళ్ళిపోతున్నప్పుడు నీ యొక్క సేవకుడైనటువంటి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి తను మొర్ర పెట్టుకున్నప్పుడు నువ్వు చేసిన గొప్ప కార్యం బట్టి నీకు వందనాలు. ఎవరైతే నీ యందు భయము భక్తి కలిగి నీ మాటలను ప్రభా ఎవరైతే వింటారో, నిన్ను జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో ప్రభా, అటువంటి వారిని అప్పు ఇచ్చేవారిగా చేస్తాను, కానీ అప్పు తీసుకునేవాడిగా నేను చేయను నువ్వు సెలవుస్తున్నావు. నిన్ను నమ్ముకున్నటువంటి వారిని తలగా చేస్తాను, కానీ తోగ్గా చేయనటువంటి గొప్ప దేవుడు అయ్యా. మా జీవితాన్ని మార్చేవాడు నీవే. నీకు సమస్తమును సాధ్యం కనుక నీ కృప, నీ కాపుదలు మాకు మెండుగా అనుగ్రహించమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని విని అనేక మందికి వాక్యాన్ని మీరు పంపించండి. ఇదేదో యూట్యూబ్లో పెడితే ఏదో వస్తుందని కాదు, కానీ అటువంటిది ఏమీ కాదు. వాక్యాన్ని అనేక మందికి వెదజల్లాలి. దేవుని యొక్క స్వార్థను మనం ప్రకటించాలి. దేవుడు ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా అనేక రకాలుగా, చేతులు పనులు చేతులు, ముక్కు పని ముక్కు, అలాగే మీరు కూడా బోధించేవారు, ప్రార్థన చేసేవారు, ఈ విధంగా కూడా పంపించడం దేవునికి మహిమకరం. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు పంపించవలసింది మనం చేస్తున్నాను వాక్యాన్ని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.